జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసుడు. మనము ఆపదలో వచ్చినప్పుడు ముందుగా మన కుటుంబ సభ్యులు, బంధువులు, డబ్బు, పలుకుబడి, చివరికి మన సొంత బలాన్ని నమ్ముతాం. కానీ ఇవన్నీ విఫలమై ఇక నన్ను కాపాడేవారు ఎవరూ లేరు అనే నిస్సహాయ స్థితి వచ్చినప్పుడు భగవంతుని ఆతితో పిలిస్తే ఆయన వింటాడా? మహాభారతంలోని ద్రౌపది ఘట్టం దీనికి ఒక గొప్ప ఉదాహరణ. కౌరవ సభలో ద్రౌపది అవమానం జరిగినప్పుడు ముందుగా తన భర్త వైపు చూసింది. వారు నిస్సహాయంగా ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దలను ఆశ్రయించింది. వారు కూడా మౌనం వహించారు. చివరికి తన చేతులతో చీరను గట్టిగా పట్టుకుని తన శక్తితో పోరాడింది. కానీ అది కూడా సాధ్యం కాలేదు. అప్పుడు తన బలం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, ఇతరుల మీద ఉన్నటువంటి ఆశను కూడా పూర్తిగా వదిలేసింది. రెండు చేతులు పైకెత్తి శ్రీకృష్ణుడినే సంపూర్ణంగా శరణు కోరింది. శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయేచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతి. అంటే, ఓ శంఖ చక్ర గద ధరించినటువంటి స్వామి, ఓ గోవింద, నీ శరణు కోరుతున్నాను, నన్ను రక్షించు అనే ఆర్తితో ప్రార్థించింది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో ఆపద సమయంలో చేసేటువంటి ఇలాని ఆర్తితో కూడినటువంటి శరణాగతిని ఆర్త ప్రపత్తిగా వివరిస్తారు. ఇందులో రెండు ముఖ్యమైనటువంటి భావాలున్నాయి. అకించనత్వం, నా సొంత బలం చాలదు. అనన్యగతిత్వం, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు. అందుకే మన పూజ ఎంత ఆడంబరంగా చేశామన్నది కాదు, మన ప్రార్థనలో ఎంత నిజమైన ఆర్తి ఉందో అన్నదే ముఖ్యమైనటువంటి విషయం. ఆపద వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా ఒక్కసారి ఇలా పిలవండి, స్వామి, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నన్ను నీవే రక్షించాలి. శరణాగతులైన వారిని కాపాడే ఆపద్ బాంధవుడు ఆ భగవంతుడు. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి శాస్త్ర ఆధారిత ఆధ్యాత్మిక విషయాలు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం ఫాలో చేయండి. జై శ్రీమన్నారాయణ. మీ శ్రీవారదాసు.